సీఎం పెట్టిన సభలకు విపరీతమైన జనాలు వస్తున్నారు. ఈలలు, చప్పట్లు సోషల్ మీడియాలో వైరల్ అయితున్నాయి. 10 రాకముందు అబద్ధాలు చెప్పి 10లోకి వచ్చావు. 10లోకి వచ్చిన తర్వాత నిజాలు మాట్లాడి ప్రజలకు ఏం చేస్తావు చెప్పాలి కదా. ఇప్పటికి కూడా అదే అబద్ధాలతో ఆయన అన్నారు 29 ఎలక్షన్లో కూడా గెలుస్తాము, నేను రెండోసారి తాను ముఖ్యమంత్రి అంటున్నారు కదా, చాలా బలంగా మాట్లాడుతూ ఇప్పుడే చెప్పా కదా డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అని. అంటే ఏమీ లేకపోయినా గట్టి గట్టిగా అరిచేసేయాలి, అదే నిజం అనుకొని వాళ్ళు అనుకుంటారు కన్నా ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు కాకపోగా 1 కోటి మంది మహిళల్ని కరోడ్పతి సినిమా డైలాగులు రాజకీయం చాలా వేరు. ఈ 2.5 ఏళ్లలో మీరు గమనించిన అంశాలు ఏమిటి? రూరల్ తెలంగాణ ఎట్లా ఉన్నది? అంతా కూడా కేసీఆర్ గారు చేసిన బ్రహ్మాండమైన అభివృద్ధి. వైద్య రంగంలో వచ్చిన మార్పు ఏమిటి చెప్పండి. మీరు లెక్కలు చెప్తున్నారు కదా, అందుకే అంటున్నా, మీరు డాక్టర్ కదా. కేసీఆర్ గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక డయాలసిస్ సెంటర్ పెట్టారు. ఇక్కడ మీరు ముఖ్యమంత్రితో మాట్లాడిందా ఈ 2.5 ఏళ్లలో మీ నియోజకవర్గం గురించి, నిధుల గురించి ఏమైనా? ఎందరి మందికి వస్తే అదృష్టం. కేవలం రాజకీయమే కోణంలో అన్ని చూడడం తప్ప ప్రజల కోణంలో ఏమీ చూడరైనా. హ్యుమానిటేరియన్ అంటే మానవీయ కోణం అంటూ లేదానికి అసలు. యాక్చువల్లీ ఇది చేయాలి, ప్రజల జీవితంలో మార్పు రావాలి, దాని అవుట్కమ్ ఇట్లా వస్తుంది. కానీ డాక్టర్లు చాలా పొడిగా 1-2 మాటలు మాట్లాడతారు కదా, మీరేమిటి ఒక ప్రవాహం లాగుంది. ప్రజల బాధల్లో నుంచి వస్తున్న బాధ నాది కూడా. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అవి ఈ 2.5 సంవత్సరాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ అక్కడ ప్రజలు ఎవరి గురించి ఏమనుకుంటున్నారు? గడిచిన 2 ఏళ్ల కాలంలో వ్యవసాయానికి వర్షాలు బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. కానీ ఈసారి ఎల్నినో ప్రభావం కనబడుతున్నది. మళ్ళీ అడ్డాలపైన కూలీల సంఖ్య కనబడుతున్నట్టున్నది. గ్రామీణ ప్రాంతంలో కొంత పనులు లేక ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు అక్కడక్కడ పెరుగుతూ ఉన్నాయి పత్రికల్లో. ఈ సందర్భంలో గ్రామీణ ప్రాంతంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తున్నది? తొలిసారి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు నమస్కారం. నమస్కారం బుచ్చన్న. మీరు ఫస్ట్ టైం అసెంబ్లీలోకి రావడం కదా, అసలు ఈ 2.5 ఏళ్లలో మీరు గమనించిన అంశాలు ఏమిటి? రూరల్ తెలంగాణ ఎట్లా ఉన్నది? బుచ్చన్న, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. మీతో ఇంటర్వ్యూ అంటే ఎప్పుడు కూడా మాకు ఆనందం అసలు. అయితే మొదటగా స్టార్ట్ చేయడానికి ముందు ఇవాళ న్యూస్ పేపర్లో కొద్దిగా పోదాము. అంటే ఈ 2.5 సంవత్సరాలు ముందు 9.5 సంవత్సరాల డిఫరెన్స్ ఒకటి, రెండోది ఏం చెప్తా ఉందో అని చెప్పేసి ఆర్థిక పరిస్థితి ఏంటో. ఎందుకంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా మాట్లాడుతున్నారు కాబట్టి దాని గురించి ఒకటి ఇవాళ న్యూస్ పేపర్ నుంచి చెప్తాను, మీకు స్టార్ట్ చేస్తాను. ఇవాళ న్యూస్ పేపర్లలో చాలా న్యూస్ పేపర్లో చూసినాను ఏంటంటే దేశంలో 3 నుంచి 4 రాష్ట్రాలు అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్నాయి. దేశం ఏమో లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉంది మొత్తం అంతా. అవును. దేశం తలసరి ఆదాయం 2,60,000 ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం ఇవాళ 5,20,000 ఉంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాం మనం, ఎగ్జాక్ట్లీ డబుల్ ఉన్నాం దేశం కంటే. ఒకప్పుడు 2014 కంటే ముందు 2014లో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం 11వ స్థానంలో ఉండింది. 11వ స్థానంలో. అక్కడి నుంచి మొదలు పెడితే 2018-19 వచ్చేసరికి అంటే ఒక 5 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో నెంబర్ 1 తలసరి ఆదాయం అయిపోయింది. మనం దేశంలో 11th నుండి నెంబర్ 1కి వచ్చాం. ఎక్కడ ఎలాంటి రాష్ట్రాలని తలదన్నాం మనం? ఎప్పటి నుంచో అభివృద్ధి చెందిన రాష్ట్రాలంటే ఏంటి? తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక. అంటే కర్ణాటక రాష్ట్రం స్పెషల్లీ నేను నా కళ్ళారా చూశాను. నేను మైసూర్లో చదువుకున్నాను. ఆ టైంలో నేను నా కళ్ళారా చూశాను అసలు తెలంగాణకి మైసూర్కి తేడా అయిందో నాకు కళ్ళారా చూసినాను కూడా నేను. అలాంటిది కేసీఆర్ గారు 2019 నుంచి దేశంలో నెంబర్ 1 తలసరి ఆదాయంకి తెలంగాణకి తీసుకొచ్చారు. మళ్ళీ బాధ ఏంటంటే, సరే ఇప్పుడు మనం అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్నాం, కానీ బాధ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో అయితే లేము మనం ఇవాళ. అంటే గతం ఆధారంగా వచ్చిందని అంటారు మీరు? నేను చెప్పేది కేసీఆర్ గారితో చూస్తే కేసీఆర్ గారు నెంబర్ 1 ఇన్ ద కంట్రీ ఉండినాం మనము. దోవియన్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్నా కూడా దేశంలో అయితే ఇప్పుడు మనం నెంబర్ 3కి వెళ్ళిపోయాం మనం. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నంతకాలం మళ్ళీ కంటిన్యూస్గా 23 వరకు కూడా మనం 24 వరకు కూడా దేశంలో నెంబర్ 1 ఉన్నాము. ఇప్పుడు నెంబర్ 3 పోయాము. కానీ ఆన్ ది హోల్ చూసుకుంటే మన దేశం యావరేజ్ కంటే డబుల్లో ఉన్నాం మనం ఎగ్జాక్ట్లీ. అదంతా కూడా కేసీఆర్ గారు చేసిన
బ్రహ్మాండమైన అభివృద్ధి, రాష్ట్ర ఎకానమీ అంటే ఎంటైర్ ఇకోసిస్టమ్, గ్రామీణ ఇకోసిస్టమ్ కానివ్వండి, పట్టణీకరణ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇవన్నీ ఎంటైర్ ఇకోసిస్టమ్ డెవలప్ చేశారు కాబట్టి అంత తొందరగా అంత వేగంగా మన తలసరి ఆదాయం పెరిగింది. మీరు చూస్తే 2014 నుంచి 2023 వరకు కంటిన్యూస్గా, మీరు ఈవెన్ ఇఫ్ యూ గో చెక్ ఆన్ ఎనీ ఆన్లైన్ వెబ్సైట్ కూడా, ఆర్బీఐ లెక్కలు నేనుగా చెప్పాను, 2014 నుంచి 23 వరకు కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అంటే అతి వేగంగా పెరిగిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. అన్ని రంగాల్లోనా? అన్ని రంగాల్లో డాటా కంప్లీట్ డేటాబేస్ చెప్తాను. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ 12 నుండి 13% పెరిగినాం మనం. ఇప్పుడు వీళ్ళు వచ్చి నుండి 2 సంవత్సరాల్లో 3% పెరిగినాం. సో అది తేడా. కానీ ఇక్కడ మీరు వైద్యులు కాబట్టి చెప్తాను, అడుగుతున్నాను నేను, వైద్య రంగంలో వచ్చిన మార్పు ఏమిటి చెప్పండి. మీరు లెక్కలు చెప్తున్నారు కదా, అందుకే అంటున్నా, మీరు డాక్టర్ కదా. ఇప్పుడు మనం ఇంతకుముందే మన ఎకానమీ స్టేట్ మాడుకున్నాం అంటే ఏంటి, అప్పర్ మిడిల్ క్లాస్ గ్రూప్లో ఉన్నాం. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఆరోగ్య విధానం యాక్చువల్లీ డెవలప్డ్ కంట్రీస్లో కూడా అదే ఆరోగ్య విధానం ఉంటుంది. అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలా ఉంటుందో అలాంటి ప్లానింగ్ చేశారు కేసీఆర్ గారు. నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశాను మొన్నటి వరకు కూడా. కేసీఆర్ గారు రాకముందు ఒక డయాలసిస్ చేసుకోవాలంటే, బేసిక్ ఎగ్జాంపుల్, డయాలసిస్ అంటే వారానికి 3 సార్లు చేసుకోవాలి. కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు వారానికి కంపల్సరీ 3 సార్లు చేసుకోవాలి డయాలసిస్. ఆ పేషెంట్లు అక్కడి నుండి హైదరాబాద్ వచ్చేవారు. 3 గంటల ప్రొసీజర్ డయాలసిస్. మళ్ళీ ఊరికి పోవాలి, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ రావాలి. ఈ ఖర్చులు, ఆ డయాలసిస్ ఖర్చులు, ఇవన్నీ పాపం పేషెంట్లు, అసలు కిడ్నీ పేషెంట్లు అయితే అసలు వాళ్ళు పడ్డ అవస్థ అసలు వర్ణాతీతం. అలాంటిది కేసీఆర్ గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక డయాలసిస్ సెంటర్ పెట్టారు. ఇవాళ పేషెంట్లు అందరూ అక్కడే డయాలసిస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నడుస్తున్నాయి అవి, బ్రహ్మాండంగా నడుస్తుంది. అదే కాకుండా అన్నీ ఫ్రీ అక్కడ అందరికీ. అంతకుముందు దానిలో కొన్ని వాడే వస్తువులు ఏదైతే ఉన్నాయో రిపీట్ చేసేవారు. కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు, ప్రతి పేషెంట్కి కొత్త వస్తువు వాడాలని చెప్పేసి. అంత బ్రహ్మాండం. అంటే కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే డయాలసిస్ ఇవాళ మనకి ప్రతి కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి కాన్స్టిట్యున్సీలో 100 పడకల ఆసుపత్రి, బస్తీలలో బస్తీ దవాఖాన్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఆ తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీలో 100 పడకల ఆసుపత్రి, ఆ తర్వాత జిల్లా హెడ్-క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఆసుపత్రి, ఆ తర్వాత హైదరాబాద్. నేను పెరిగినంత కాలం గాంధీ ఉస్మానియా తప్ప మాకు ఏమీ తెలియదు ఎవరికి కూడా. అంటే 20 లక్షల జనాభా ఉన్న హైదరాబాదు అదే గాంధీ ఉస్మానియా, 1 కోటి జనాభా ఉన్న తర్వాత కూడా అదే గాంధీ ఉస్మానియా ఉండింది. అలాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 4 వైపులా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీమ్స్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అది కాకుండా మళ్ళీ వరంగల్ నుండి ఇక్కడికి పేషెంట్లు రాకూడదు, వరంగల్ ఒక పెద్ద హబ్ అవ్వాలని వరంగల్లో ఒక 2400 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇవన్నీ ఏంటి, కేటర్స్ టు సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, అలాంటి సూపర్ స్పెషాలిటీ. సో బస్తీ దవాఖానా నుండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు ప్రతి లెవెల్లో కేసీఆర్ గారు ఒక హాస్పిటల్. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది ఈ ప్లానింగ్. ఒకప్పుడు కేసీఆర్ గారు రాకముందు ఫస్ట్ 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాస్త కేసీఆర్ గారు ఉద్యమం తర్వాత ఒకటి రిమ్స్ అని ఆదిలాబాద్లో వచ్చింది, అలా ఒక 2 మెడికల్ కాలేజ్. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చింది జిల్లాకో మెడికల్ కాలేజ్. ఇవాళ 9,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం పాస్అవుట్ అవుతున్నారు డాక్టర్లు. ఏ స్టేట్ అయినా ఉన్నాయి ఇట్లా? ఒకటి తెలంగాణలోనా? ఓన్లీ తెలంగాణ స్టేట్లోనే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం. పర్ పాపులేషన్ అవుట్పుట్ ఆఫ్ డాక్టర్స్ చూస్తే కూడా ఇప్పుడు బెస్ట్ అవుట్పుట్ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ నుంచి. అండ్ ఇవన్నిట్లో ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటారు, మనం చేసిన పనిలో రిజల్ట్ కనబడాలి, ఒక గుణాత్మకమైన మార్పు కనబడాలంటారు ఎప్పుడు కూడా సార్ కేసీఆర్ గారు. ఏదో అట్లా చేసినాము, ఏదో పడేసినాము అట్లా ఉండదు. దానికి సూచికే ఒక డాక్టర్గా మీరు అడిగారు కాబట్టి హెల్త్ కేర్ గురించి చెప్తాను. మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫెంట్ మోర్టాలిటీ అంటే మాతా శిశు మరణాలు దేశంలో బెస్ట్ అయినా మనమే, అంటే లోయెస్ట్ అయిపోయినాం అనమాట. అంటే మెరుగుదల ఉంది, బ్రహ్మాండంగా మెరుగుదల. ఇవాళ బాధాకరం, అదే దాంట్లోనే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. ఆల్రెడీ హాస్పిటల్స్లో డెలివరీ రేటు పడిపోతూ ఉంది. ఆల్రెడీ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో. అంతకుముందు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి అంటే తీసుకొచ్చి డెలివరీ చేయించి మన ఇంట్లో డ్రాప్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే అందరూ కూడా హాస్పిటల్కి వచ్చారు, ఇన్స్టిట్యూషన్ డెలివరీ జరిగినాయి.
ఇప్పుడు మళ్ళీ అది తగ్గిపోతా ఉంది గ్రాడ్యువల్గా. మీరు అంటే మీకు తిరిగి చూసి హాస్పిటల్ ఏమన్నా 100%. ఎస్, నా ఓన్ హాస్పిటల్, నా మెట్పల్లి హాస్పిటల్లోనే నెంబర్ ఆఫ్ డెలివరీస్ కమ్ డౌన్ బై 50%. ఐఎమ్ గివింగ్ యూ డేటా. నా హాస్పిటల్ మెట్పల్లి, నేను ఉండే మెట్పల్లిలోనే హాస్పిటల్ డెలివరీస్ ఇప్పుడు 50% తగ్గినాయి గవర్నమెంట్ హాస్పిటల్. అండ్ నేను ఆటోమేటిక్గా మళ్ళీ పేషెంట్లు అందరూ ప్రైవేట్కి పోతా ఉన్నారు అనమాట. కానీ ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఉదాహరణకు మనకు ఇందా గుజరాత్ ప్రస్తావించారు కాబట్టి అంటున్నాను నేను. గుజరాత్, మధ్యప్రదేశ్, ఇవాళ బీహారు, ఇప్పుడు తాజాగా ఒడిశా వచ్చింది బీజేపీ అధికారం. ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడ జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయం ఎట్లా ఉన్నది? తెలంగాణ మీరు రిపోర్టు చెప్తున్నారు కాబట్టి అంటున్నాను. ఒకసారి యూపీ ముఖ్యమంత్రి గారు, అంటే నేను వారిని ఏదో అనాలని కాదు కానీ అది వారి రెగ్యులర్ రిటోరిక్ కానీ వాళ్ళ అజెండా అట్లా ఉంటుంది. యూపీ ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు నేను ఒకసారి చిన్న క్లిప్ చూశాను. వారు సీకో డెవలప్మెంట్, యూపీసీ సీకో అని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చి ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చారు. సరే ఎలక్షన్ కోసం కదా, రాజకీయ నాయకులు ఎలక్షన్లో యూపీసీ సీకో డెవలప్మెంట్ కైసా కర్నా. యూపీ మన తలసరి ఆదాయంలో 4 అన్న కూడా కాదు. అవునా? 1,25,000 ఇప్పుడు తలసరి ఆదాయం. అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇంకా 75,000 ఉండింది అప్పుడు. ఈ మధ్య కేంద్రం నుంచి బాగా డబ్బులు వచ్చి అక్కడికి కొద్దిగా పెరిగింది వాళ్ళ తలసరి ఆదాయం. కానీ అదర్వైజ్ వాళ్ళు ఇప్పటికి కూడా మనలో చారాన. వాళ్ళు వచ్చి ఎట్లా మాట్లాడతారంటే సీక్నా హైతో డెవలప్మెంట్ యూపీసీ సీకో అంటారు. నిజంగా బాధగా ఉంది. కానీ గుజరాత్ ఎప్పటి నుంచో అభివృద్ధి చెందిన రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని కూడా మనం తలదన్నాం. ఇప్పుడు కాదు అది, వీళ్ళు ఎప్పుడు మేము చేసినామంటారు కానీ వీళ్ళు కాదు. వీళ్ళకంటే ముందు నుండి కూడా డెవలప్ స్టేట్ గుజరాత్. అలాంటి స్టేట్ని కూడా తలదన్నాం మనం. తమిళనాడు 1960 నుంచి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. చాలా బ్రహ్మాండమైన వాళ్ళ ఐడియాలజీ వాళ్ళది. అసలు అప్పట్లోనే మిడ్ డే మీల్స్ పెట్టారు వాళ్ళు. కరెక్ట్. విమెన్ ఎడ్యుకేషన్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. అలాంటి అన్ని కూడా తలదని ఇవాళ మనం నెంబర్ 1. కానీ కాంగ్రెస్ లో అంటున్నది అప్పుల రాష్ట్రం. మళ్ళీ తాజాగా అప్పుల గురించి మాట్లాడాను కదా, 8 లక్షల కోట్లు అప్పులు అయినాయని. ఇవాళ ఇదే ఇండికేషన్. ఇవాళ పేపర్లో వచ్చిన ఆర్టికల్ మంచి మంచి న్యూస్ పేపర్ కూడా చిన్నగా రాశారు కానీ అందరూ అది చూడాలి. అది హైయెస్ట్ తలసరి ఆదాయం. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని 100 సార్లు ఇప్పటికి కూడా అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ ప్రూవ్ చేశాం. అసెంబ్లీలో క్లియర్గా 4,17,000 కోట్లే తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో చేసిన అప్పు అని చెప్పి క్లియర్గా లెక్కలు పెట్టి చూసాం. ఆ రోజు ఎవరు మాట్లాడలే. బయటకు వచ్చి మళ్ళీ అరవాలి, ఏది పడితే అది అరవాలి. సరే, మా ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటాం మేము. ఏమి డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే నీకు ఏమీ తెలియకపోయినా గట్టిగా అరవాలి. సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, గట్టిగా అరుస్తా ఉండాలి. వైద్య భాషలో డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. సబ్జెక్ట్ ఏమో చిన్నగా ఉంటుంది, అన్ని తెలిసినట్టు ఓవర్ కాన్ఫిడెంట్ గా గట్టిగా మాట్లాడేసారి అట్లా అనమాట. కానీ లోపల సబ్జెక్ట్ ఏమి ఉండదు దాంట్లో. సో మా ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఎప్పుడైనా కూర్చొని సరే 8 లక్షల అప్పు ఎట్లా చెప్పాలి కదా ఒకసారి మరిపోని, ఎప్పుడైనా సబ్జెక్ట్లోకి కూర్చొని డైరెక్ట్గా మాట్లాడదాం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కూడా ఆ రోజు కూడా నేను ఇట్లని మళ్ళీ ఇది అప్పుంది పని వెళ్ళిపోతారైనా. నేను ఎప్పుడు డేటాలోకి పోరైనా, ఎప్పుడు డీటెయిల్గా మాట్లాడరు, గట్టిగా అరుస్తారు. ఏదో ఉంది కదా చిన్నప్పుడు మాకు చెప్పేవారు, లై ఈజ్ ఆల్వేస్ లౌడ్ అండ్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ సైలెంట్ అని. అంటే ఎప్పుడు అబద్ధం గట్టిగా అరుస్తుంది, నిజం ఎప్పుడైనా సైలెంట్గా ఉంటుంది. ప్రజలు పాపం నమ్మేశారు పాపం వాళ్ళని. ప్రజలు నమ్మేసి పాపం అదే బాధ అవుతుంది. ఇంత నమ్మకంతో నీకు పదవి ఇచ్చిన తర్వాత, పదవి రాకముందు అబద్ధాలు చెప్పి 10లోకి వచ్చావు. 10లోకి వచ్చిన తర్వాత నిజాలు మాట్లాడి ప్రజలకు ఏం చేస్తావు చెప్పాలి కదా. ఇప్పటికి కూడా అదే అబద్ధాలతో 29 ఎలక్షన్లో కూడా గెలుస్తాము, నేను 2సారి ముఖ్యమంత్రి అంటున్నారు కదా, చాలా బలంగా మాట్లాడే చెప్పా కదా డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అని. ఏమీ లేకపోయినా గట్టిగా అరిచేసేయాలి, అదే నిజం అనుకొని వాళ్ళు అనుకుంటారు కానీ ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. ఒకసారి మోసం చేస్తారు కానీ యూ కెనాట్ ఫూల్ దెమ్ ఆల్వేస్ కదా. ప్రతిసారి వాళ్ళని ఫూల్ చేయలేం కదా. ప్రజలకు అర్థం అవట్లేదా? 1 కోటి మంది మహిళల్ని కరోడ్పతుల్ని చేస్తాను. మా మహిళలు అయితే నన్ను ప్రతిసారి సార్ ఆ పెన్షన్ ఇప్పించండి సార్ 2,000 రూపాయలు అంటా ఉన్నారు. ఈయనేమో కరోడ్పతులు చేస్తాను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చెప్తా ఉన్నాను, నా దగ్గర బీడీ కార్మికులు ఉంటారు బుచ్చన్న, ఎక్కువ ఉండేది నా కాన్షియస్లో బీడీ కార్మికులు. కేసీఆర్ గారు రాకముందు మమ్మల్ని అడిగిన వాళ్ళు ఎవరు 2014 వరకు. ఇక బీడీ కార్మికులు గోతులు చెప్తే అసలు ఎంత బాధ ఉంటుందంటే, కింద కూర్చొని పొద్దున్న సాయంత్రం వరకు ఇట్లా కూర్చొని ఇట్లా చేస్తూ ఉంటారు. మెడ నొప్పులు, నడు నొప్పులు, కాళ్ళు భయంకరంగా ఉంటారు వాళ్ళ పరిస్థితి. పాపం మహిళలకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జ్వరం వచ్చినా రెస్ట్ ఉండేది కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ రోజు 100-200 రాకపోతే పొయ్యలు కదన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు బీడీ కార్మికులకు మా దగ్గర. అలాంటిది కేసీఆర్ గారు రాగానే 2014 బీడీ కార్మికులకు 1,000 రూపాయలు, 2018 మళ్ళీ రాగానే 2,000 రూపాయలు పెన్షన్. 3 ఏళ్ళు అయింది, కనీసం వాళ్ళ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు. కాకపోగా 1 కోటి మంది మహిళల్ని కరోడ్పతి. సినిమా డైలాగులు రాజకీయం చాలా వేరు.
ఐ మీన్ సినిమా డైలాగ్ లాగా ఇంకా డైలాగులు కొట్టడం అది కాదు కదా. ప్రజలకు ఏదైనా చేయాలన్న తపన ఉండాలి. కానీ మీరు 2.5 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యేగా. మనం మాట్లాడినప్పుడు అంటే ఎమ్మెల్యే వేరే ఎలక్షన్లకు వెళ్ళడానికి ముందు ప్రజలకు చాలా చెయ్యాలి, మీకు డాక్టర్ సాబ్ అంటే మీకు పాటికే మీరు బాగా పరిచయం, నియోజకవర్గ ప్రజలతో మీకు మంచి పేరున్నది. ఆ పేరే బహుశా మీకు మెజార్టీకే ఎక్కువ వచ్చేది. కానీ నా తర్వాత అన్నారు జనాలు నాతో. ఇప్పుడు మీ 2.5 ఏళ్ళ అనుభవం ఏమిటి? రాజకీయ నాయకుల్లో చెప్పాలా, హానెస్ట్గా చెప్పాలా బుచ్చన్న? హానెస్ట్గా అయితే ఐ వెంట్ అచీవ్డ్ వాట్ ఐ వాంటెడ్. అంటే నేను అనుకున్నది సాధించలేకపోయానని చెప్పేసి బాధపడతా ఉన్నాను. నిజాయితీగా చెప్తున్నారు? నిజాయితీగా చెప్తాను, అనుకున్నది సాధించలేకపోయాను నేను. ఎందువల్ల? ఇప్పుడు నేను ఇన్ని రోజులు ఆరోగ్యం విషయంలో నేను ఏదంటే చేయగలను, నా కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు చేస్తూ ఉన్నాను ఆరోగ్యంలో. ఎవరికి వచ్చినా కూడా ఐ టేక్ కేర్ ఆఫ్ దమ్. ఆరోగ్యం, ఉద్యోగాలు, విద్య గురించి కూడా నేను కొద్దిగా కష్టపడి ఏదో కొద్దిగా చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఏంటి, బిగ్గర్ పిక్చర్. చాలా కష్టాలు ఉంటాయి, వ్యవసాయం కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పిన బీడీ కార్మికుల గురించి కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికైతే గవర్నమెంట్ సపోర్ట్ కావాలి కదా. గవర్నమెంట్లో ఆ తపన లేదు, అసలు మంచి చేయాలని తపన లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు 2029లో గెలుస్తాను, ఎందుకు గెలుస్తావో చెప్పాలి కదా ప్రజలకి. నువ్వు ఏం మంచి చేస్తావో ప్రజలకు చెప్పాలి కదా. ఇంకోటి 2.5 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. కేసీఆర్ గారు 6 గంటల కరెంట్ని మొదటి 9 నెలల్లో 24 గంటల కరెంట్ తీసుకెళ్లారు కేసీఆర్ గారు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా జానారెడ్డి గారు అన్నారు, మీరు అట్లా చేస్తే మేము సన్మానం చేస్తామని చెప్పారు. అంటే వాళ్ళ జీవితంలో చేయగలం అని ఊహించలేదు కాంగ్రెస్ వాళ్ళు, కరెంట్ 24 గంటలు ఇవ్వడం. అలాంటి కేసీఆర్ గారు 9 నెలల లోపలే 24 గంటలు కరెంట్ ఇవ్వగలిగారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెన్షన్లు ఫస్ట్ 2 మంత్స్లో స్టార్ట్ అయిపోయినాయి. కేసీఆర్ వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి 50,000 నుండి 2 సంవత్సరాల దిగుల లోపల ₹1,00,000 తీసుకెళ్ళిపోయారు కేసీఆర్. ఎందుకంటే ఆదాయం పెంచారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు సింపుల్, ఆదాయం పెంచాలి, బీదలకు పంచాలని ఎవరు కేసీఆర్ గారు. అట్లా ఆదాయం పెంచుకుంటూ పోయినారు రాష్ట్రంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఫ్రమ్ 14 to 23 కంటిన్యూస్గా. అట్లా ఆదాయం పెంచినా కొద్దీ కేసీఆర్ ఖర్చు పెట్టారు. ఇప్పుడు వీళ్ళేమో ఆదాయం పెంచట్లేదు రాష్ట్రాన్ని, వాగ్దానాలేమో భయంకరంగా వాగ్దానాలు ఇచ్చారు. దెర్ ఇస్ నో, ఐ మీన్ వీఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ ఆనెస్ట్గా. కానీ ఇక్కడ మీరు ముఖ్యమంత్రితో మాట్లాడినరా ఈ 2.5 ఏళ్లలో మీ నియోజకవర్గం గురించి, నిధుల గురించి ఏమైనా? ముఖ్యమంత్రి గారిని మా కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు కూడా సదర్మట్ బ్యారేజ్కి ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా కలిశాను కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని ఎన్నోసార్లు అసెంబ్లీలో నేనైతే ఇంకా ఫస్ట్ మౌలిక విషయాలు అడుగుతాను. నేను పెద్ద విషయాలు కూడా అడగాను ఎప్పుడు. నేనేమంటానంటే ఆ రోజు కేసీఆర్ గారు ఆరంభించినే ఫినిష్ చేయండి అని అంటాను నేను ప్రతిసారి. ఇంకా మా హాస్పిటల్స్ కానీ, మా స్కూల్స్ కానీ, విద్య, వైద్యం, నాకు ఆ ఫోకస్ ఎక్కువ. నాకు అవన్నీ ఫినిష్ చేయండి అంటే అయ్యుడు కూడా కష్టపడతా ఉన్నారు వాళ్ళు. ఆ ఇంటెంట్ లేదు. నేను చెప్పినది ఏంటంటే తపనే లేదు. నేను మంచి చేయాలి, ప్రజలకి మంచి పేరు తెచ్చుకోవాలి, అది లేదు. మీరు చూడండి, ఒక్క మీటింగ్లో ఉన్న 3 నిమిషాల కంటే ఎక్కువ ఎప్పుడన్నా ముఖ్యమంత్రి సబ్జెక్ట్ మాడతారా? 3 నిమిషాలు సబ్జెక్ట్ మాడితే 30 నిమిషాలు తిడతారు. అసెంబ్లీలో కూడా అదే. దేవుడిచ్చిన వరం 2. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు. రెండోది బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు. మంచి మాటలు చెప్పాలి కానీ బూతులు మాట్లాడుతూ ఉంటే ఆ దేవుడిచ్చిన వరం 2 కూడా ఫెయిల్ చేసుకున్నాడు ఆయన. ఎందరి మందికి వస్తే అదృష్టం. కేవలం రాజకీయమే కోణంలో అన్ని చూడడం తప్ప ప్రజల కోణంలో ఏమీ చూడరు ఆయన. హ్యుమానిటేరియన్ అంటే మానవీయ కోణం అంటే లేదానికి అసలు. యాక్చువల్లీ ఇది చేయాలి, ప్రజల జీవితంలో మార్పు రావాలి, దాని అవుట్కమ్ ఇట్లా. కానీ డాక్టర్లు చాలా పొడిగా 1-2 మాటలు మాట్లాడతారు కదా, మీరేమిటి ఒక ప్రవాహం లాగుంది ప్రజల బాధల్లో నుంచి వస్తున్న బాధ నాది కూడా. అంటే ప్రజల్ని 2.5 సంవత్సరాల్లో చూసి, అంటే ప్రాబ్లీ సరే నేను ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీకి సపోర్ట్ చేయడం కాదు, నేను డేటాతోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎట్లా కేసీఆర్ గారు ఆదాయం పెంచారు రాష్ట్రాన్ని, ఎట్లా కేసీఆర్ గారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచారు, ఎట్లా ఒక గ్రామీణ వాతావరణం ఎంత బ్రహ్మాండంగా అండి అసలు. అంటే ప్రతిదీ డిస్ట్రాయ్ చేశారండి. ఇప్పుడు ఒక గ్రామం ఎట్లా ఉండాలి యూనిట్ అని చెప్పి ఆలోచిస్తే ఇవాళ రైతులు సఫర్ అవుతూ ఉన్నారు, ఇవాళ మా గొల్లకుర్మలు సఫర్ అవుతున్నారు, మా మత్స్యకారులు సఫర్ అవుతూ ఉన్నారు. చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వర్గం సఫర్ అవుతుంది. ఆఖరికి ఈ మధ్య 2-3 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను మీకు. మేము ఇలా కూర్చొని ఒకసారి డిస్కస్ చేస్తుంటే అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి గ్రామంలో ఉన్న ఎకానమీలో అని చెప్తే ఒక నాయి బ్రాహ్మణుడు ఏమంటాడంటే నేను కూడా దెబ్బతిన్నా అంటాడు. హెయిర్ కటింగ్ మీ డిస్కషన్లో అందరం కూర్చొని మాట్లాడుతుంటే మేము కూడా దెబ్బతిన్నా సార్ అన్నాడు ఆయన. అరే నువ్వెట్ట దెబ్బతింటావా, హెయిర్ కట్ చేసుకోవాలి కదా ఎవరైనా, నేను కూడా హెయిర్ కట్ చేసుకుంటున్నా, షేవింగ్ చేసుకోవాలి కదా కదండి. ప్రజల దగ్గర డబ్బులు ఎందుకు తక్కువైపోయినంటే సార్ 2 సార్లు చేసుకునే వాళ్ళు నెలకి ఇప్పుడు 1 సారి చేసుకుంటారని చెప్పాడు. అంత పొదుపు ఆ పరిస్థితిలో ఉంది వాళ్ళ. ఒక్కొక్క గ్రామీణ
ఎకానమీ పరిస్థితి అట్లా ఉంది వాళ్ళ. 2 సార్లు చేసుకుని హెయిర్ కటింగ్ చేసుకునే వాళ్ళు నెలకు ఒకసారి, షేవింగ్ చేసుకునే వాళ్ళు కూడా తగ్గించారు నెలకి ఒకసారికి అట్లా అని చెప్పేసి. ఆ పరిస్థితిలో ఉందంటే మీరు ఆలోచించండి. నిజంగానే ఈ 2.5 ఏళ్ల కాలంలో అంత డిస్ట్రాయ్ అయిందా? మీ మీ పార్టీ వాళ్ళు చెప్తున్నది మీరు చెప్తున్నది? అబ్సల్యూట్లీ అండి. అంటే ఇంత బ్రహ్మాండంగా ఉండిందంటే ఒక గ్రామీణ ఎకానమీ, వ్యవసాయం చేసుకునేవాడు అనుకుందాం మనం, కంపల్సరీ రైతు బంధు వస్తుంది కంపల్సరీ. కరోనా వచ్చిన 2 ఏళ్ళు కూడా కేసీఆర్ గారు అన్ని జీతాలు ఆపించారు, కానీ ఏ రోజు రైతు బంధు ఆపలే ఆ రోజు. ఆ రోజు యాక్చువల్లీ మీరు చూస్తే ఆ కరోనా కష్టకాలంలో దేశానికి తెలంగాణ అనుపూర్ణంగా ఉండింది ఆ రోజు. ఇక్కడ నుంచే మొత్తం రైస్ పోయింది ఆ రోజు, ఎక్కడ లేకుండింది. మన దగ్గర నుంచే ఆ రోజు మొత్తం వరి రైస్ ఇక్కడ నుంచి పోయింది మొత్తం. అప్పుడు ఆ టైంలో కూడా కేసీఆర్. సో ఆ కాన్ఫిడెన్స్ ప్రజల్లో, నాకు 2 సార్లు పంట డబ్బులు వస్తాయి, 2 సార్లు గ్యారంటీ. కేసీఆర్ గారు రాకముందు పంట కూడా ఒకటే పంట, ఇప్పుడు 2 పంటలు గ్యారంటీ అయిపోయినాయి. కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వస్తున్నాయి పుష్కలంగా అని చెప్పి అది. సో 4 సార్లు డబ్బులు వస్తాయి, నేను దీన్ని ఖర్చు పెట్టుకుంటాను గ్యారంటీ ఉండదు. ఇవాళ గ్యారంటీ లేదు కదా. ఈయన రైతు బంధు వేస్తాడా ఏడో తెలియదు ఎవరికి. 15 రోజుల్లో రైతు బంధు అంటారు అప్పుడప్పుడు. సరే ఈసారి ఒక్కసారి వేసారు, కానీ అంతకుముందు 3 సార్లు ఈ నెల రోజులు అయిపోద్దని చెప్పేసి వేయలేదు అసలు. సో కాన్ఫిడెన్స్ పోయింది ప్రజలు. ఇప్పుడు ఉదాహరణకి గొల్ల కుర్మలు అన్నారు, 100 రోజుల్లో గొర్రెలు అన్నారు, ఇప్పటివరకు ఒక గొర్రె లేదు. మేము గొర్రెలు అయినాం కానీ ప్రజలు గొర్రెలు అయిపోయినారు, కానీ అది మాత్రం లేదు. మత్స్యకారులకు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చెరువులు తవ్వి మంచి వాటర్ పోసి చేపలు ఇచ్చి బండ్లు ఇచ్చి ఇవాళ చేపలు అయ్యారు వీళ్ళకి, పాపం చేపలు లేవు ఇప్పుడు. సో అర్థం చేసుకోండి ఇప్పుడు ఎంత భయంకరంగా ప్రతి ఒక్క వర్గం దెబ్బతింటా ఉందో ఒక గ్రామంలో అని చెప్పి అర్థం చేసుకోండి. కానీ మరి సీఎం పెట్టిన సభలకు విపరీతమైన జనాలు వస్తున్నారు, ఈలలు చప్పట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం గారికి ఇప్పుడు కాదు ముందు నుండి కూడా తెలుసు కదా మీకు, ఆయన ఎప్పుడు కూడా 50-100 మంది వచ్చి ముందే రెడీగా ఉండాలి క్లాప్స్ కొట్టడానికి, విజిల్ వేయడానికి తప్ప. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని జనాలు మొబిలైజ్ చేస్తారు ఈజీగా, అది పెద్ద విషయం కాదు అసలు. ప్రజల్లో ఎట్లా ఉందో ఒకసారి వచ్చి కనుక్కోవాలి. మరి ఆ విజిల్ వల్ల మోసపోతున్నాడో ముఖ్యమంత్రి నాకు తెలియట్లేదు. ఆయన పట్టించుకోలేండి అని ఇట్లా, ఆయన ప్రపంచంలో ఆయన ఉంటాడు చెప్పగా డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్, ఏది పడితే అది మాట్లాడాలి మనం, అది వేరైనా. నిజంగా మా గ్రామీణ ప్రాంతాలు దెబ్బతిన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అష్టకష్టాలు పడతా ఉన్నారు, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీ అనుభవం చెప్పండి. నిజంగానే సరే తొలి ఏడాది డాక్టర్ సంజయ్ స్టెత్ పక్కన పెట్టి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలతో మాట్లాడిన అనుభవం ఒకటి ఉంటుంది కదా. వ్యవసాయ రంగంలో కూలి చేసుకునే వాళ్ళ జీవితంలో పడుతున్న సంఘర్షణ ఏమిటి, 1-2 ఉదాహరణ చెప్పండి. మీరు అంటే ప్యాథెటిక్ ఉంది అంటున్నారు కదా. అంతకుముందు ఎంత దారుణంగా ఉందంటే, మా ఏరియాలో ఈ మధ్య, అంటే చిన్న ఉదాహరణ చెప్పేస్తా మీకు అర్థమైపోద్ది కూడా. గోల్డ్ లోన్ బ్యాంకులు ఈ మధ్య మా దగ్గర కంటిన్యూస్గా ఓపెన్ అవుతున్నాయి. బంగారం తనఖా బ్యాంకులు నేనే ఒక 3 ఇనాగ్రేట్ చేసిన. అంటే మీకు అర్థమైందా ఇప్పుడు? ఓకే. సో మళ్ళీ ఆ పాతకాలంలో ఎట్లా అయితే మా దగ్గర, అంతకుముందు నిజంగా చెప్పండి, నేను ఆల్ ఓవర్ ద కంట్రీ నేను చదువుకున్నాను. ఎక్కడి నుంచి అంటే కరీంనగర్, అప్పుడంతా పాత కరీంనగర్ జిల్లా కదా, ఇప్పుడు జగిత్యాల జిల్లా పాత కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లా అంటే నక్సలైట్ నో అనేవారు, రెండోది సుసైడ్స్ నో అనేవారు, ఆత్మహత్యలు కదా అనేవారు. అలాంటిది మొత్తం మారిపోయింది. ఎందుకంటే అప్పుడు పాపం సీజన్ రాగానే బంగారం తాకట్టు పెట్టాలి, ఆ సేటు దగ్గర 3 రూపాయల మితి తెచ్చుకోవాలి, 3 రూపాయల మితి తెచ్చుకుంటే 36% అది కట్టే లోపల పాపం రైతు రోడ్డు మీద పడేవాడు పాపం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతు బంధు గ్యారంటీ, ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు, ఏమీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, గ్యారంటీ పంట డబ్బులు వస్తున్నాయి. ఆ కాన్ఫిడెన్స్ ఏదైతుందో ఇవాళ లేదు. ఇంకా మళ్ళీ అందరు బంగారం తాకట్లు పెడతా ఉన్నారు. నీకు రైతు బంధు వస్తుందా రాదో గ్యారంటీ లేదు, మళ్ళీ బంగారం తాకట్టు పెట్టాలి. అంతకుముందు గ్రామంలో పెద్ద మనుషుల్ని అడిగేవాడు దిక్కు లేకుండే. అలాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మంచి 2,000 రూపాయల పెన్షన్, గౌరవం పెరిగింది, వాళ్ళకి రైతుకు గౌరవం పెరిగింది, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవం పెరిగింది. వీళ్ళు వచ్చి 3 ఏళ్ళైంది, రూపాయి పెంచలేదు. ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, వాళ్ళ ఇన్కమ్ పెరగట్లే కదా. సో ఈ బ్యాలెన్స్లో ఏమవుతా ఉంది, రైతు మళ్ళీ బంగారం తాకట్టు పెడతా ఉన్నాడు, మళ్ళీ అప్పులు పాలవుతూ ఉన్నాడు ఇప్పుడు. ఓకే. అంటే మీరేం చెప్పదలుచుకున్నారంటే, గతంలో అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు బంగారం కొనుగోలు చేయగలిగినారు, కాంగ్రెస్ ఆయనలో వాటిని తనఖా పెడుతున్నాడు మీరు చెప్పదలుచుకున్నారు. పర్ఫెక్ట్. మీరు ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి మీరు వీలైతే ఒక స్వర్ణకారుని పిలిచి కూర్చోబెట్టండి. నేను స్వర్ణకారుని ఎట్లా ఉంది ఇప్పుడు బిజినెస్ అని చెప్పి వాళ్ళని కూడా అడగండి. అంటే నీ స్వర్ణయుగం అయితే వీళ్ళదేమో కష్టాల యుగం. 100%
కేసీఆర్ గారి యుగం స్వర్ణయుగం. చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటెను, అశోకుడు యుగం స్వర్ణయుగం అని అది గుర్తులేదు, స్వర్ణయుగం అంటారు. అదే కేసీఆర్ గారి యుగం. అండ్ ఆఖరిగా చిన్నప్పుడు నాకు ఇప్పుడు గుర్తుంది, అశోకుడు కేసీఆర్ గారు చెట్లు కూడా నాటారు, ఆ చెట్లు కూడా నరికేస్తున్నారండి వీళ్ళు ఇవాళ రేపు. వీఆర్ ది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ కదా ఫర్ గ్రీన్ కవర్ ఇంక్రీజ్లో, అది కూడా చేయలేకపోతున్నారు వీళ్ళు. కానీ ఇన్ని చేసిన తర్వాత మరి ఎందుకు కేసీఆర్ పట్ల వ్యతిరేకత వచ్చి ప్రజలు ఓడించినట్లు కారణం ఏంది? ఆ రివ్యూ చేసుకున్నారా? రెండు మూడు కారణాలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఒకటి ఓవర్ ప్రామిస్ చేశారు, వీళ్ళు ఎవరు? కాంగ్రెస్. ఓకే, ఓవర్ ప్రామిస్ చేశారు. రెండోది లోకల్లో ఫ్యాక్టర్స్లో యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది బుచ్చాన, దాన్ని మనం అసెస్ చేసుకోలేకపోయాము దాన్ని. ఓకే, దాన్ని అంటే లోకల్గా ఎమ్మెల్యేలు కూడా అని బాగానే అవుతున్నాయని వాళ్ళు అనుకున్నారు, కానీ ఎక్కడ పొరపాటు జరిగిందో అని అందరూ అసెస్ చేసుకోవాలి, సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోలేదు అనిపిస్తుంది నాకు. మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ అసెస్మెంట్. నాయకులు కూడా ఎట్లా తయారవుతారంటే కొన్ని రోజుల తర్వాత అసలు రిలాక్స్ అయిపోతారు, బ్రహ్మాండంగా ఉంది, ప్రజలు ఏమొద్ది అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు సెల్యూట్ కొడుతుంటాడు, అరే సార్ బ్రహ్మాండం సార్ అంటారు. నేను ఆ సెల్ఫ్ అసెస్మెంట్ మిస్ అయితే మనం ఇక్కడో యాంటీ ఇన్కంబెన్సీ మన మీద బాగా లోపలికి వెళ్ళిపోతుంది. లోకల్ ఎమ్మెల్యేస్ మీద కూడా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది, వీళ్ళు ఓవర్ ప్రామిస్ కూడా చేశారు. ఇంకోటి ఏం చేశారంటే వీళ్ళేమో దుష్ప్రచారాలు, భయంకరమైన దుష్ప్రచారం. ఏమేమి? కేసీఆర్ గారు కలువరనో ఇలాంటి దుష్ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజా దర్బార్ అని పెట్టాడు, ఫస్ట్ డే ఓపెనింగ్ ఇనాగ్రేషన్ పోయినాడు, ఇప్పటివరకు 3 ఏళ్ళలో మళ్ళీ పోలేదు అక్కడికి. ముఖ్యమంత్రులు రోజు అందరినీ కలవరు కదా అందరినీ కూడా. అండ్ కేసీఆర్ గారేమో అసలు ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ని ప్లాన్ చేస్తే కదా. ఇప్పుడు రైతు బంధుని పిఎం కిసాన్ అని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టేసింది. ఇప్పుడు మన మిషన్ కాకతీయ అని పిఎం సరోవర్ అనుకుంటా దాన్ని కాపీ కొట్టారు. ఇప్పుడు ఏది మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది. మిషన్ భగీరథ అని హర్ ఘర్ జల్ అని కాపీ కొట్టేశారు. అంటే ఎట్లాంటి ఆలోచనలు కేసీఆర్ గారు తీసుకొచ్చారో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. అలాంటిది కేంద్ర ప్రభుత్వం అన్ని కాపీ చేసిందంటే కేసీఆర్ గారి ఆలోచనలు ఎలా ఉంటాయో, కేసీఆర్ గారి విధానాలు, కేసీఆర్ ఇంప్లిమెంటేషన్ మళ్ళీ ఏదో ప్లాన్ చేసి వదలరు, మరి అది గ్రౌండ్ వర్క్ పోయిందా లేదా, దానివల్ల మరి రిజల్ట్ ఏమొచ్చింది కూడా ఆయన కావాలి. అంటే ఆ కేసీఆర్ కూడా ప్రజానాడిని పట్టుకోవడంలో ఫెయిల్ అయినట్లే. ఈ యాంటీ ఇన్కంబెన్సీని కొద్దిగా మనం గ్రహించలేదాం. ఆయన కూడా గ్రహించలేదు, మీరు గ్రహించలేదు, అంతే కదా. పైనుంచి కింది వరకు జరిగింది, అన్ని చోట్ల జరిగింది. అది అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే అన్ని చేస్తున్నాం కదా అని అనుకున్నారు. ఈ అనుకోలేదు మనం కూడా, ఈ ఓవర్ ప్రామిస్లు కొంచెం నమ్ముతారని కూడా అనుకోలేదు మనం. ఓకే, సరే అది జరిగిపోయింది, ఇట్లా ఇంకా జరిగిపోయింది. ఇప్పుడు సాధారణంగా మీరు డాక్టర్గా ఉన్నప్పుడు పలానా పేషెంట్ ఉన్నాడు చూడండి లేదా చూడండి ఇట్లా అనేది కదా. ఇప్పుడు ఏ అవసరం కోసమే మీ దగ్గరికి జనాలు వస్తున్నారు? మీ యాక్టివిటీ ఎట్లా కొనసాగుతున్నది? ఇప్పుడు కూడా ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, పొద్దున ఫస్ట్ మార్నింగ్ నేను చూసేది పేషెంట్లే. ఆరోగ్యం ఏ సమస్య ఉన్నా ఒకటేంటంటే అంతకుముందు ఒడ్లు వెనుపూస చూసామండి, ఈ మధ్య వేరే సమస్యలు కూడా ఫోన్లు చేసి మాట్లాడి అన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా ఆరోగ్యం ఫస్ట్, అది అయిపోయిన వెంటనే ఈ అన్ని ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎక్కువ ఇష్యూస్ వచ్చేవి ఎలా ఉంటాయంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. అంటే సరే మళ్ళీ మన వాళ్ళు ఈ మధ్య కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయడానికి కొన్ని ఛానల్ కొన్ని పేపర్లని ధరణి చేస్తారు. అదే కదా కేసీఆర్ ఆలోచన. ధరణి లాంటివి ఏంటంటే అలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చే కష్టాలు ప్రజలకు రావద్దు. కేసీఆర్ గారు మొత్తం వ్యవస్థల్ని డెవలప్ చేయాలి, మనం ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థలు ఉండాలి ఎప్పటికి కూడా అని చెప్పేసి కేసీఆర్ గారు చేశారు. సరే వాళ్ళు ఏదో చేస్తున్నారు, కొన్ని పొరపాట్లు జరుగుండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ మొత్తానికి దాన్ని కావాలని చెప్పేసి, అంటే ఉదాహరణకండి ఇవాళ భూభారతిని పట్టుకొచ్చారు. అంతకుముందు 20 లక్షల ఎకరాలు ప్రొహిబిషన్లో ఉంటే ఇప్పుడు 1 కోటి ఎకరాలు ప్రొహిబిషన్లో ఉన్నాయి. ఇప్పుడు 1,80,000 అబ్సల్యూట్లీ. ఇప్పుడు అసలు విచ్చలవిడి అసలు. ఇప్పుడు తెలంగాణ సాగు భూమే 1 కోటి కదా మొత్తం అంతా. ఇప్పుడు చాలా వరకు ప్రొహిబిషన్లోకి పోయింది. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది ఇవాళ మనం. సరే అంటే బాధ ఎక్కడ వేస్తుంది అంటే కొన్ని ఛానళ్ళు కానీ కొన్ని మీడియా వ్యవస్థలు కానీ అంత విషం చిమ్మాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు దెబ్బతింటా ఉన్నారు ఇవాళ. బాధ అవుతుంది అప్పుడప్పుడు చాలా. ఎవరికైనా అంత కోపాలు అంత విషయాలు ఉండాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కానీ ప్రజల్లో ఇప్పుడు మరి టీఆర్ఎస్ పట్ల మీరంటున్నారు ప్రచారం అని, ఏదైతే ఉల్టా సీదా ప్రచారం జరిగిందని అంటున్నారో ఆ ఇంపాక్ట్ పోయిందా ప్రజల్లో? నెగిటివ్ ఇంపాక్ట్ పోయిందా ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల, బీఆర్ఎస్ పట్ల? అనుభవం నుంచి వచ్చింది. అంతకుముందు ఈ మీడియా ఎక్కువ లేనప్పుడు ఏముండేది, అందరు కూడా అనుభవాల నుంచి ఓట్లు వేయడం కానీ అనుభవాల నుంచి ప్రజలు అనుభవం చాలా ప్రధానమైంది. అవును. ఇవాళ ఆ అనుభవం మళ్ళీ వచ్చింది, ప్రజల్లో అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుస్తూ ఉంది ప్రతి ఒక్కరికి ఏంటి తేడా అని చెప్పేసి.
అంటే నిజంగా చెప్పాలంటే ఒక చిన్న మెటఫార్ చెప్తాను మీకు. ఒక చిన్న పాప తెలంగాణ పుట్టింది 2014లో. దాన్ని ఒక తండ్రిలాగా కేసీఆర్ గారు, చిన్న పాప ఇప్పుడు చెప్తా నాకు ఇది కావాలని, ఎవరు చెప్పలేదు నాకు రైతు బంధు కావాలని, ఎవరు అడగలేదు నాకు కళ్యాణ లక్ష్మి కావాలని, ఎవరు నాకు 2000 పెన్షన్ కావాలని అడగలేదు. తన బిడ్డని బాగా కాపాడుకోవాలని చూసుకుంటూ పోయారు కేసీఆర్ గారు. ఇవాళ టీనేజ్ అయిపోయింది. టీనేజ్లో చాలా ఇంపార్టెంట్, మంచి మంచి తల్లిదండ్రులు కాపాడుకోవాలి టీనేజ్లో. ఇవాళ ఆగం పట్టిస్తూ ఉన్నారు వీళ్ళు. టీనేజ్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఆగం పట్టిస్తున్నారు మళ్ళీ రాష్ట్రాన్ని. మళ్ళీ మంచి కాలం వస్తుంది ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత, బ్రహ్మాండంగా మళ్ళీ ఒక మంచి అడల్ట్ని మేము తయారు చేస్తాం మళ్ళీ. మీరు టీఆర్ఎస్ వాళ్ళు మన కాళేశ్వరాన్ని బాగా దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కదా. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా గోదావరి బేస్డ్ కదా, ఎట్లా ఉంది అక్కడ రైతుల పరిస్థితి? గోదావరి మీరు పోయి వచ్చిన అక్కడికి కాళేశ్వరం? ఇప్పుడు నేను బుచ్చన్న, నేను ఎస్ఆర్ఎస్పి కింద ఉంటాను. ఎస్ఆర్ఎస్పి మెయిన్ కాకతీయ కెనాల్ నా దగ్గర నుంచి పోతుంది. సేమ్ టైం నాకు ఫ్లిప్ ఫ్లో కెనాల్ కూడా ఉంటుంది. రెండు కూడా ఉంటాయి. ఇవాళ ఎస్ఆర్ఎస్పిలోకి ఇంకా కోరుట్ల పక్క నుంచి వచ్చారండి, మధ్యలో రెండు మెట్పల్లి నుండి పక్క పోతుంది. రెండు దగ్గర ఉంటాయి. రెండు కూడా నా కాన్స్టిట్యూన్సీలోకి ఎంటర్ అయిపోతాయి మళ్ళీ బయట. ఇవాళ ఎస్ఆర్ఎస్పి కిందేమో నీళ్ళు లేవు. సో ఫ్లడ్ ఫ్లో కెనాల్కి అక్కడ నుంచి నీళ్ళు రావు. కాకతీయలోకి రావట్లేదంటే ఫ్లడ్ ఫ్లో కెనాల్కి రావు. అది ఎప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు దాంట్లోకి వస్తాయి నీళ్ళు దాంట్లో. ఇవాళ అదే మొన్న మేము వెళ్ళొచ్చాం కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర, మేడిగడ్డ బ్యారేజ్ కంటే ముందు ఉంటుంది కన్నెపల్లి పంప్ హౌస్. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 1,00,000 క్యూసెక్లు నీళ్ళు పోతుంది. అంటే దగ్గర 10 టీఎంసీ వాటర్ పోతా ఉంది ఇవాళ. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే కన్నెపల్లి పంప్ హౌస్, వీళ్ళు ఇప్పుడు ఇది పిల్లర్ పాడైంది అదే పిల్లర్ మీద కూర్చున్నారు వీళ్ళు ఇప్పటికి కూడా. సరే కూర్చోండి, ఆ గేట్లు ఎత్తినా కూడా, ఆ పిల్లర్ లేకపోయినా కూడా మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ లిఫ్ట్ చేయొచ్చు. స్కోప్ ఉందా? బ్రహ్మాండంగా. ఎందుకంటే అది మామూలు వాటర్ 93.5 మీటర్కి వస్తే సరిపోద్ది. మనకి ఇవాళ మేము మొన్న పోయినప్పుడు 97.5 మీటర్ దగ్గర ఉంది వాటర్. బ్రహ్మాండమైన వాటర్ ఫ్లో ఉంది అక్కడ. వాటర్ పోతున్నా కూడా మీరు గేట్ ఓపెన్ చేసి కూడా మీరు వాటర్ లిఫ్ట్ చేయొచ్చు. ఏదో కారణాలు, రైతుల్ని కష్టపెడితే ఏమొస్తుందో నాకు అర్థం కాదు వాళ్ళకి. ఏమైనా డైలాగులు మాత్రం రైతులు రాజు చేస్తారు. కాళేశ్వరం కాదు అది, రకరకాల పేర్లు అంటున్నారు కదా. అంటే అదే గవర్నమెంట్ ఇస్ అ డైనమిక్ ప్రాసెస్. అది గవర్నమెంట్ కట్టినవి చిన్న ఇలా చెప్తూ పోతే అసలు మన వాళ్ళ ఎస్ఎల్బిసి కూలిపోయింది, మరి అక్కడ ఎన్డీఎస్సీ వచ్చిందండి. కేవలం రాజకీయం కోసమే కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో తప్ప ఇంత కోపాలు, ప్రజల్ని కష్టపెట్టాల్సిన కోపం ఉండకూడదు నాయకులకు అని చెప్పేది. కానీ వాళ్ళు అనేది ఏంటంటే, అసలు గతంలో ప్రభుత్వం చేసిన నిర్వాహకం కారణంగానే ఇన్ని ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, తాము జాగ్రత్తగా వెళుతున్న కారణంగానే కొంత తెలంగాణ పరిపుష్టి అవుతున్నది, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా వెళ్తున్నాం అనేది ప్రభుత్వం చెప్తున్నమాట. ప్రస్తుతం కేసీఆర్ గారు 9.5 ఏళ్ళు పరిపాలించారు బుచ్చన్న. వీళ్ళు అంతకుముందు 55 ఏళ్ళు వీళ్ళే పరిపాలించారు. కనీసం మంచినీళ్ళు లేదు నా తెలంగాణకు, కనీసం మాకు సాగునీరు లేదు, ఒక పంట పండేది మాకు, కరెంటు లేదు, రైతుల ఆత్మహత్యలు, ఇవన్నీ విన్నాం కదా. ఇప్పుడు ఏమి చేయకుండానే అయిపోయిందంటే ఇవన్నీ కేసీఆర్ గారు చేసి పెట్టినారు కాబట్టి ఇవన్నీ అవుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు అన్నీ చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 దేశంలో ఉంది ఇవాళ. తలసరి ఆదాయంలో నెంబర్ 1, స్థూలోత్పత్తి పెరుగుదలలో నెంబర్ 1, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేయడం వల్లే. సరే మాటలకి ఉన్నాయి కదా మీడియా ఛానల్ అని చెప్పి ఏదైనా మాట్లాడవచ్చు, మీది కవర్ అవుతుంది, అది వేరే విషయం. కానీ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ డేటా. ఇదంతా ఆర్బీఐ దగ్గర ఉన్న డేటా, నా డేటా కూడా కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న డేటా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న డేటా ఇదంతా కూడా. సో 100కు 100% కేసీఆర్ గారు చేశారు కాబట్టి, కేసీఆర్ గారు బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్. నువ్వు దీని మీద మీరు బిల్డప్ చేయడమే అంతే మీకు చేయాల్సిందల్లా. ఏదో కేసీఆర్ 1-2 పనులు చేయకపోతే పట్టుకొని అది చేయలేదు మేమే చేసామంటాం కాదు. కేసీఆర్ అన్ని రెడీ పెట్టారు నీకు, మంచి పళ్ళంతా రెడీ పెట్టారు. ఇప్పుడు నువ్వు అలా కలుపుకొని తినాలి అంతే. అలాంటిది బాధ ఎక్కడ ఇస్తుందంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు కూడా అలానే తయారయ్యారు వాళ్ళు. రేపు ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను బుచ్చన్న, అంటే మళ్ళీ ఎవరైనా ఇది అహంకారం అంటారు కానీ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికి సబ్జెక్ట్ కూడా అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి తెలంగాణ అవగాహన కూడా రావట్లేదు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గురించి, తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకుతెరువు గురించి వాళ్ళకి అవగాహన కూడా లేదు సరిగ్గా వాళ్ళకి. అది కేసీఆర్ గారు. ఒక్కొక్క చుక్క నీరు ఎక్కడి నుంచి పట్టాలి, జియోగ్రఫీ కూడా కేసీఆర్ గారు చెప్తారు మనకి. ఇప్పుడు ఎక్కడి నుంచి నీళ్ళు ఎత్తాలి ఇవాళ చెప్తాను కదా కూర్చున్నా. వర్షాలు లేవు కదా, ఓన్లీ కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్ నీళ్ళు పోతున్నాయి. వాళ్ళు ఒక్కటే చోట నీళ్ళు ఉన్నాయి. మొన్న ఎండాకాలంలో భయంకర ఎండలో కూడా దగ్గర 3 నుంచి 4 వేల క్యూసెక్లు నీళ్ళు పోయినాయి అక్కడ. మే ఎండింగ్, జూన్ ఫస్ట్ వీక్లో కూడా నీళ్ళు పోయినాయి అక్కడ.
దట్ ఈస్ కాళేశ్వరం. అంటే నీకు ఎక్కడ వర్షం లేని చోట కూడా ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తొచ్చు. దాన్ని కూడా వీళ్ళు చేయదలుచుకోలేదు. మేము ఏమన్నా ఇప్పుడు సరే మీరు చేయరా, అట్లా ఆపుతారా? నిన్న మా జగదీశ్వర్ రెడ్డి గారు బ్రహ్మాండం ఛాలెంజ్ చేశారు. మీరు లిఫ్ట్ చేయండి, ఎక్కడైనా కష్టం వస్తే మేము పార్టీయే పెట్టుకోం, ఇంకా ఇప్పటి నుంచి వెళ్ళిపోతుంది రాజకీయం నుంచి అని చెప్పారు ఆయన. ఓపెన్ సవాలా? ఇంక ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి బుచ్చన్న? ప్రజలు కష్టపడతా ఉన్నారు, నీళ్లు లేవు, మిడ్మానలో నీళ్ళు లేవు, ఎల్ఎండిలో నీళ్ళు లేవు, ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు లేవు, మా ఫ్లడ్ ఫ్లోలో నీళ్ళు లేవు, కార్తీకంలో అరే ప్రజల కోసం ఏదో చేయాలి అని చెప్పి కాళేశ్వరం మొత్తం పోయింది. ఇవాళ ఎక్కడన్నా కొన్ని నీళ్లు వీళ్ళు స్టోర్ చేయగలరంటే మలన సాగర్లో, కొండపోచం సాగర్లో కొన్ని 8 TMCలు, అక్కడ ఒక 5 TMCలు అది ఉన్నాయి. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ కూడా మిడ్మానేరు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ కాళేశ్వరం కదా. ఒక 2 పిల్లర్ల గురించి మొత్తం రైతాంగాన్ని వాళ్ళు కష్టపెడతా ఉన్నారు, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపెడతా ఉన్నారు. అన్ని చోట్ల ఇప్పుడు పట్టణాలు కూడా ప్రాబ్లం రాబోతుంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. ఇవాళ హైదరాబాద్లో కూడా మంచినీళ్ళ కష్టమవుతోంది. వీళ్ళు చేస్తున్న వాళ్ళకం వల్ల. అంటే రాజకీయాలు ఇంత భయంకరమైన రాజకీయం అంటే చెడు చేయడం అన్న పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. కానీ టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు గెలిచిన వాళ్ళు నియోజకవర్గాలలో వాళ్ళ ఇంపాక్ట్ అంటే ప్రజలను ఎట్లా ఒప్పిస్తున్నారు, మీరు ఎట్లా వాళ్ళకి అర్థం చేస్తున్నారు అనేది కూడా ఒక ఉన్నది. బుచ్చన్న మీరు నమ్మరు కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనులకి ప్రజలే మాకు చెప్తా ఉన్నారు. ప్రజలే మాకు కేసీఆర్ గారు చేసిన మంచి పనుల గురించి కానీ, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి గురించి కానీ ప్రజలే చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ మనం అంత ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ పరిస్థితి తీసుకొచ్చినారు ఇవాళ. చెప్తున్నారు పబ్లిక్ నోట్లో నుంచి. ఒక్కసారి మీరు రూరల్ తెలంగాణ పోండి, ఇప్పుడు పబ్లిక్ నోట్లో నుంచి చెప్పేస్తారు. బ్రహ్మాండంగా ప్రజలకు అర్థమైపోయింది. చెప్పే కదా, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగానే చిన్న పాపలా చూశారు. ఎవరు అడగలే, ఏది అడగకుండా కేసీఆర్ గారు టింగ్ మనకి రైతు బంధు పడిపోద్ది నీ అకౌంట్లో. అడిగేది లేదు, ఏం లేదు. ఎంత యూరియా కావాలి నీకు, తీసుకుపో, ఆటోకి డబ్బులు ఇస్తే తీసుకొచ్చి యూరియా ఇంట్లో పడిచిపోతాడు. నీకు ఎంత కావాలి అంత టైంకి వస్తుంది నీకు. ఇది టైంకి పెన్షన్లు వస్తాయి రోజు. 2 నెలలు కరోనా వచ్చింది. నేనైతే అప్పుడు నిజంగా అనుకున్నాను రైతు బంధు ఆగుద్ది, పెన్షన్లను ఆగుతాయి అనుకున్నాను. నిజంగా ఆ టైంలో 2 ఆగలేదు, ఏమీ ఆగలే ఆ రోజు. అదే అసలు మా దగ్గర చాలామందికి, మా కాన్స్టిట్యున్సీలో చాలామందికి కేవలం ఆ టైంలో అయితే కేవలం ఆ పెన్షన్లే ఆదాయం వాళ్ళకి. పాపం మా దగ్గర బీడీ కార్మికులు ఉంటారు కదా చాలామంది, వాళ్ళకు కేవలం పెన్షన్లే ఆదాయం ఆ పరిస్థితుల్లో ఉండింది. అంత బ్రహ్మాండంగా నడిచిన రాష్ట్రం కేసీఆర్ గారి టైంలో. ఇంతకుముందు మీరు చెప్పినట్టు స్వర్ణయుగం. అంటే మీరు అన్నదాన్ని బట్టి నేను అంటున్నాను. నేను మీరు అనలేరు, నేనే చెప్తాను స్వర్ణయుగం అని. అంటే మీరు పోలిక చేసారు కాబట్టి అంటున్నాను. అబ్సల్యూట్లీ. బంగారం అంటే డేటాతో చెప్తాను నేను డేటాతోనే చెప్తా ఉన్నాను అది కూడా. కానీ ఇక్కడ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా సమీకరణలు చాలా మారబోతున్నాయి అంటున్నారు. మరి అంత పోటీని తట్టుకోగలరా మీరు? బుచ్చన్న ఒక్కటి ష్యూర్ బుచ్చన్న, ఎలాంటి రాజకీయ ఇంతకుముందు చెప్పాను కదా, ప్రజల అనుభవంలో నుంచి వస్తున్న మాట చెప్తాను మీకు. ప్రజల మనసుల్లో నుంచి వస్తున్న మాట 100కు 100%. ఇంకేం సమీకరణ లేవు ఇక్కడ. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, అదొకటే సమీకరణం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ చాలా సీరియస్గా ట్రై చేస్తున్నది, తెలంగాణలో గట్టిగా నిలబడబోతున్నది అని ఒక వాతావరణం. ప్రజల భావోద్వేగాలతో ఆడుకొని చేయడం రాజకీయం తప్ప, కనీసం ఇప్పుడు 12.5 సంవత్సరాలైంది బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నారు 2.5 సంవత్సరాల నుంచి, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి. అంత ముందు కూడా ఉన్నారు కేంద్ర మంత్రులు ఇక్కడ నుంచి. ఒక్కసారన్నా కనీసం పార్లమెంట్లో తెలంగాణ ఇది కావాలని చెప్పి అడిగిన నాయకుడు చూసారా మీరు ఇప్పటివరకు? కనీసం ఇప్పటివరకు కేంద్రంలో ఉన్న వీళ్ళే కదా కేంద్రం నుంచి 12 నెలలు. మరి మా పిల్లలకి ఉద్యోగాల గురించి నేను ఆఖరికి మొన్న మీరు నంబర్ పుచ్చాను మా కాన్స్టిట్యున్సీలో. ఇట్లానే ఒకరికి చెప్పిన ఇంకా నాయకునికి, ఒక బీజేపీ నాయకునికి, మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. నేను ఉద్యోగాలు ఎక్కువ మాట్లాడుతుంటాను కాబట్టి మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి, 12 ఏళ్ళు అయిపోయింది, 24 కోట్ల ఉద్యోగాలు కదా. 24 ఉద్యోగాలు కూడా మా కాన్స్టిట్యున్సీలో ఇచ్చుంటే నేను నీకు తలదించి నమస్తే పెడతానయ్యా అని చెప్పిన ఆయనకి. ఎన్ని 24 ఇచ్చినా కూడా నా కాన్స్టిట్యున్సీలో నీకు తల వంచి నా దండం పెడతా అని చెప్పిన నేను. అర్థమైందా బుచ్చన్న? అంటే ఉద్యోగాల గురించి మాట్లాడరు, ఎప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళని వాడుకోవడము, వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం. ఆ యువతతో పాపం, ఆ యువత అందరు ఇప్పుడు వాళ్ళని అడిగినోడు లేడు పాపం. బాధ అవుతుంది. విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యవసాయం. ఇప్పుడు వ్యవసాయం ఇంత కష్టపడుతూ ఉన్నారా? మరి ఇప్పుడు రైతులకు ఫర్టిలైజర్లు అవసరం ఉంది, ఎరువులు అవసరం ఉంది. బాధ్యత ఎవరిది? కేంద్రం బాధ్యత లేదా? కనీసం పోనీ రైతుల కష్టాల గురించి మాట్లాడరు ఒకసారి కూడా. రైతు బంధు గురించి మేమే కొట్లాడతాము, పెన్షన్ల గురించి మాట్లాడరు, దేని గురించి మాట్లాడరు అసలు. గవర్నమెంట్ అసలు
ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు బూతులు మాట్లాడడం వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోవడం. కానీ సబ్జెక్ట్ మీద ఇగో ఇది లేదు ఇది లేదని చెప్పి అడిగే పరిస్థితి లేదు ఇవాళ. కానీ నిరుద్యోగులు మీ పట్ల కూడా వ్యతిరేకత ఉన్నారు కదా పోయినసారి. నిజంగా బుచ్చన్న అప్పుడు కూడా మిస్కన్సెప్ట్ చేశారు యాక్చువల్లీ. ఆ రోజు కేసీఆర్ గారు 1,69,000 ఉద్యోగాలు ఇచ్చారు. అప్పటికి ఇచ్చారు. 2023 డిసెంబర్కి అవతలనే. ఎస్ బుచ్చన్న. డిఫరెన్స్ ఏంటంటే బుచ్చన్న, ఇంతకుముందు చెప్పాం కదా, ట్రూత్ సైలెంట్ అని చెప్పేసి, ఎప్పటికీ నిజాయితీ సైలెంట్గా ఉంటుందని చెప్పేసి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు 100 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా ఎల్బీ స్టేడియంలో 100 కోట్లు పెట్టి మీటింగ్ పెడతా ఉన్నారు. కేసీఆర్ గారు 1,69,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఒక్క మీటింగ్ కూడా పెట్టలే. కేసీఆర్ గారు 11 పర్యాయాలు రైతు బంధిస్తే ఒక్క మీటింగ్ అని పెట్టారా? ఒక్క ఎకరానికి ఒక మీటింగ్ పెట్టారు మొన్న వీళ్ళు. 2వ ఎకరానికి 2వ మీటింగు. అర్థమైంది కదా డిఫరెన్స్. పబ్లిసిటీ మీద ఖర్చులు చేయడం తప్ప ఇంకో పని లేదు వీళ్ళకు. కానీ ఇంకో 50 వీళ్ళు మొన్న ఇచ్చిన వీళ్ళు ఏమనంటే నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చానంటే అన్ని కూడా 50,000 నోటిఫికేషన్లు, ఎగ్జామ్లు అన్నీ అయిపోయి కేసీఆర్ గారు జస్ట్ మనం వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఆర్డర్ కాపీ ఇచ్చారు అంతే. అంటే మొత్తం 2,20,000 కేసీఆర్ గారి టైంలోనే అయిపోయినాయి. వీళ్ళు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్ళలో. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు. సినిమా రాజకీయం సినిమా అయిపోయింది అసలు యాక్చువల్లీ. తప్ప ప్రజలకు డెలివరీ అంటూ లేదు నిజంగా చెప్పాలంటే. అందుకొరకే యువతకి ఇవాళ అర్థమైపోయింది ఇవాళ యువతకి. ఎస్, అప్పుడు పాపం యువత కూడా అనుకున్నారు ఉద్యోగాలు రావట్లేదు అది అనుకున్నారు, కానీ వీళ్ళు చేసిన పబ్లిసిటీ వల్ల. మరి రేవంత్ రెడ్డి అండ్ అదేవిధంగా ఇంకోటి బుచ్చన్న మీరు చూస్తే ఇప్పుడు ఎంప్లాయీస్, వీఆర్ ది హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్ ఇన్ ద కంట్రీ ఇవాళ. హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్ ఇన్ ద కంట్రీ మనం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. నా బిడ్డలు వీళ్ళందరికీ మంచి జరగాలని చెప్పి 73% పిఆర్సీ ఇచ్చారు, బాగా చూసుకున్నారు. కానీ వాళ్ళని వీళ్ళు మళ్ళీ మోసం చేసి పాపం ఇవాళ మా ఉద్యోగస్తులు అందరు పాపం పిఆర్సీ లేదు, టీఏడిఏ లేవు, కష్టపడతా ఉన్నారు పాపం. వాళ్ళకు కూడా పాపం అర్థమైపోయింది ఇవాళ ఎంత మోసపోయామని చెప్పేసి. ఆ రోజు కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ఉద్యోగస్తులు అంటే కేసీఆర్ గారు అసలు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. వీళ్ళందరూ ఉద్యమం మన బిడ్డలు, వీళ్ళు రాష్ట్రం డెవలప్మెంట్లో వీళ్ళు మనతో కలిసి ఉండాలి కాబట్టి వీళ్ళని కూడా ఎప్పుడు మంచి చూసుకోవాలని చెప్పి కేసీఆర్ గారు అంత బ్రహ్మాండంగా చూసుకున్నారు. వాళ్ళని కూడా వీళ్ళు మోసం చేశారు. వీళ్ళు మోసం చేయని వర్గం లేదు. నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, గ్రామీణ ప్రాంతాలు అన్ని వర్గాలు మోసం చేశారు వీళ్ళు. ఇక్కడ మోసపోయినరా లేదా ప్రజలు ఏమంటారు? ప్రజలు నిర్ణయిస్తారు. యూర్ రైట్. ఇక్కడ 4th సిటీ డెవలప్ అవుతున్నది, గవర్నమెంట్ చెప్తున్నది. అంతర్జాతీయ కంపెనీలు, ఐటీ కంపెనీలు, వ్యాపార సముదాయాలు అక్కడ రాబోతున్నాయి అంటున్నారు. అక్కడ ఏమైనా ప్లాట్ కొనే ఉద్దేశం ఉందా మీకు? మా ఊర్లో మొన్న ఒక రైతు అడుగుతున్నాడు, సార్ ఏమో మాకు రైతు బంధు వస్తలేదు, మాకు ఎరువులు వస్తలేదు, మేము ఏడుస్తాడు గిన్నెదో ఫ్యూచర్ సిటీ అంటాను సార్ అంటాను అన్న పరిస్థితికి వచ్చింది. అంటే ఫ్యూచర్ సిటీ, 4th సిటీ సరే మీకు ఒక ఇంటెన్షన్ ఉంది, వెళ్ళని గుడ్. నేను వీ డోంట్ వాంట్ టు పుల్ యూ డౌన్. ఎందుకు చేస్తూ ఉన్నారు, ప్రజలకు దానివల్ల వచ్చే లాభం ఏంటో బాగా క్లియర్గా ప్రజలకు చెప్పాలి మీరు అసలు యాక్చువల్లీ. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ మీరు పెన్షన్లు ఇయ్యరు, ప్రజలకు కావాల్సిన రైతు బంధు ఇయ్యరు, ఇవన్నీ ఇవ్వకుండా విద్యార్థులండి 10,000 కోట్ల రియంబర్స్మెంట్ లేదండి. 3 ఏళ్ళ నుంచి రూపాయి రియంబర్స్మెంట్ లేదు అసలు. అక్కడేమో ఏమి లేని చోట 50,000 కోట్ల టెండర్లు, రోడ్లు, లైట్లు, అక్కడ మనిషి లేడు, ఏమీ లేడు. నేను చేయొద్దనట్లేదు, కానీ మన 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 అవసరాలు ఏంటి, మనం ఏం చేయాలి, మన ప్రయారిటీస్ ఏంటి. ఇప్పుడు డెవలపింగ్ స్టేటు దాని ప్రయారిటీస్ వేరుంటాయి, ఒక డెవలప్డ్ స్టేట్ ప్రయారిటీస్ వేరుంటాయి. ఎప్పుడైనా ఒక అభివృద్ధి చెందిన దేశం ప్రయారిటీస్ వేరుంటాయి, అభివృద్ధి చెందుతున్న దేశానికి ప్రయారిటీస్ వేరుంటాయి. నీ ప్రయారిటీస్ నెరవేర్చుకుంటా నేను టోక్యో అవుతా, నేను సింగపూర్ అవుతా కావద్దని ఎవరు అనట్లేదు. ఎప్పుడు అవ్వాలి నీ బేసిక్ నువ్వు టోక్యోకి సింగపూర్కి నువ్వు సడన్గా ఇక్కడ ఉన్న ప్రజల్ని సడన్గా నేను టోక్యో సింగపూర్ చేస్తాను అట్లా మాయమైపోద్దా? ఇక్కడ ఉన్న ప్రజలనేమో నువ్వు ఆఫ్రికా చేస్తావు, నువ్వు ప్రజల్ని నువ్వేమో టోక్యో అంటావు, అక్కడ ప్రజలేమో ఆఫ్రికా అయిపోతున్నారు, నువ్వేమో టోక్యో పోతావు. ప్రజల మౌలిక వసతులు తీర్చి వాళ్ళ బేసిక్ నెసిటీస్ అన్ని ఫిల్ అయిన తర్వాత ఎస్ దట్ షుడ్ బి ద నెక్స్ట్ స్టెప్. కానీ మాటలు బుచ్చన్న నేను సింగపూర్లో చదివిన, నేను కొరియాలో పనిచేసిన, డెన్మార్క్లో పనిచేసిన, నేను ఇటు వచ్చి నేను డెన్మార్క్ చేస్తా మెట్పల్లి కొరుట్లా అని అనట్లేదే. నేను ఐ నో వాట్ ఆర్ ద బేసిక్ నెసిటీస్. భూమి మీద ఉండి మాట్లాడాలి మనం. ఏదో ప్రజలకు అర్థం కాని విషయం, ప్రజలకు అర్థం కాని విషయాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ రేపు. నేను కాదనట్లేదు 4th సిటీ, ఎస్ లెట్ us do 4th సిటీ, బట్ ఫస్ట్ మన ప్రయారిటీస్ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత 4th సిటీ వైపు పోదాము. అవి వస్తాయి అని చెప్పేసి ఇష్టం చూడలేదా బుచ్చన్న? నిజంగా చెప్పాలంటే మళ్ళీ డేటా ప్రకారం చెప్పనా నీకు, ఐటీ ఉద్యోగాలు తగ్గినాయి ఈ 3 సంవత్సరాలు.
ఐటీ ఉద్యోగాలు తగ్గినాయి బుచ్చన్న. 2023లో మనం గవర్నమెంట్ దిగిపోతున్నప్పుడు 9,47,000 ఉన్నవి, ఇప్పుడు తగ్గినాయి 9 లక్షలు ఇంటర్నేషనల్గా వచ్చే ఇంపాక్ట్ కదా కదా. ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ ఐటీ ఉద్యోగాలు తగ్గుతాయండి. మరి ఐటీ కంపెనీలు ఎక్కడ నుంచి తీసుకొస్తా కొత్తగా అక్కడ ఫ్యూచర్ సిటీకి? మరి ఫ్యూచర్ సిటీ కడితే వస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్, ఇట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ యువర్ గవర్నమెంట్. మనం ఉన్నప్పుడు 3 లక్షల నుంచి 9,47,000 తీసుకెళ్ళాం. ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, దాని వెనకాల పడి. ఒక్క ఐటీ ఉద్యోగం డైరెక్ట్గా వస్తే ఇండైరెక్ట్గా 4 నుంచి 5 ఉద్యోగాలు వస్తాయి కూర్చొని. హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ. దట్స్ థింగ్ ఆఫ్ అప్పుడు ఐటీ ఉద్యోగం గురించి చెప్తాను. అలాంటిది ఉద్యోగాలు తగ్గుతూ ఉన్నాయి కదా. సో ఎంటైర్ మిగతా ఇండస్ట్రీ కూడా తగ్గిపోతూ ఉంది. అలాంటిది నేను ఇది తీసుకొస్తాను. సి ఎస్ వీ షుడ్ ప్రోగ్రెస్, వీ షుడ్ డెవలప్. ఐ మీన్ దర్ ఇస్ నో, బట్ బేసిక్ నెసెసిటీస్ లేనప్పుడు నేను పెద్ద పెద్ద విషయాలు మాట్లాడడం ఈజ్ నాట్ రైట్. ఎస్ వాట్ ఈస్ మై థింగ్. ఫ్యూచర్ సిటీలో నేను సచిన ప్లాట్ కొనుక్కోను. నిజాయితీగా వాళ్ళు ఏదో చేయాలి. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏం లేదు బుచ్చన్న అంటే, ఇంక మరి ఎక్కువసేపు మాడుతున్నట్టు మనం జనాలకు బోర్ కొడుతున్నాం. నా పేరు ఎక్కడో నిలబడాలి, నేనే కట్టానని చెప్పుకోవాలి. వ్యవసాయం మాట్లాడితే అందరు కేసీఆర్ పేరే చెప్తారు, ఇరిగేషన్ మాట్లాడితే కేసీఆర్ పేరే చెప్తారు, పెన్షన్ గురించి మాట్లాడితే కేసీఆర్ పేరే చెప్తారు, హెల్త్ గురించి మాట్లాడితే కేసీఆర్ అంటారు వీళ్ళు. మరి నేనేం చేయాలి అని చెప్పి ఒక ఈగో నుంచి వస్తుంది ఫ్యూచర్ సిటీ. నిజంగా చెప్తాను. వేర్ షుడ్ ఐ పుట్ మై ఇంప్రింట్? ఎస్, దెర్ ఇస్ మల్టిపుల్ థింగ్స్. ఎడ్యుకేషన్, డూ అన్ ఇంప్రింట్. వ్యవసాయంలో ఇంకా బ్రహ్మాండంగా చేయండి, మళ్ళీ మీ పేరు గుర్తుపెట్టుకుంటారు. వ్యవసాయంలో చాలామంది చేశారు కానీ ఆఖరికి అందరు కేసీఆర్ పేరు గుర్తుపెట్టారు, ఎందుకంటే కేసీఆర్ అందరికంటే బాగా చేశారు కాబట్టి. అంతే కదా. బట్ డోంట్ చేంజ్ ది ఎంటైర్ సినారియో. మన ప్రాంతం ఇప్పటికి కూడా ఇంకా 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి నేను ఫ్యూచర్ చూపెడతాను. రైట్ సార్, థ్యాంక్ యూ బుచ్చన్న. వాస్తవానికి డాక్టర్ సంజయ్ 2.5 సంవత్సరాల కింద మంచి వైద్యునిగా రోగులతో చాలా అద్భుతంగా మాట్లాడి వాళ్ళను మానసికంగా సిద్ధం చేసి భయాలు పోగొట్టే ఒక వైద్యులు. కానీ వాళ్ళ ఎమ్మెల్యేగా ఈ 2.5 ఏళ్ల కాలంలో వారు సమస్యలను అర్థం చేసుకునే తీరు, ప్రజలతో మాట్లాడుతున్న తీరు నేను డైరెక్ట్ చూడలేదు, కానీ వారు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన విషయాలు ఇవి. చాలా కనబడదు, అంటే కన్సర్న్ ఉన్నది, ఇది చేయలేకపోయిన ఇక్కడ చేస్తే బాగుండేది అనే విషయాలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇవాళ మారిన పరిస్థితులలో నగరీకరణ నుంచి ప్రజలు గ్రామాల వైపు వెళ్తున్నట్టు ఒక పరిశోధన చెప్తున్నది. అంటే వ్యవసాయ రంగమే ప్రత్యామ్నాయంగా ఉన్నది, అక్కడ ఇప్పటికే ప్రచన నిరుద్యోగిత ఉన్నది, అటువైపు వెళ్తున్నది. తెలంగాణలో నగరీకరణ పెరిగింది 10 ఏళ్లలో, జీవన ప్రమాణాలు పెరిగిన మాట వాస్తవం, అంతా కళ్ళ ముందు కనబడుతున్నది. ఈ 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పాలన ఇంకా రాబోయే 2.5 ఏళ్ళు ఉన్నది. ఈ కాలంలో మరి ఎట్లాంటి ఫలితాలు సంపూర్ణంగా ఉంటాయో తెలియదు, కానీ ఒక ఎమ్మెల్యేగా, ఒక విపక్షంలో ఉన్న నాయకులుగా ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన పైన, 2.5 ఏళ్ల ఎమ్మెల్యేగా వారి పనితీరు పైన, వారి అనుభవాలు, కొన్ని అంశాలపైన వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.